సంపన్నుడవునైనా మరి దయా దాక్షిణ్యం కలిగిన గొప్ప దేవుడు తండ్రి, నీ కృపను బట్టి దయాన్ని బట్టి నైనా ప్రభా ఈ దినాన్ని వరకు నన్ను మమ్మల్ని సంఘాన్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరచుకొని ఈ దినాన్ని చూసే ధన్యతను మీరు అనుగ్రహించారు. మీరు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి యొక్క నా తండ్రి మరి ఆ స్త్రీల కూడికను బట్టి కూడా నీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నాం. మరి ప్రారంభించుకొని చునుగున తండ్రి పరిశుద్ధాత్ముడ మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా. మరి నైనా ఇంకా రానైనా బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. వచ్చిన వారిని బట్టి కూడా నీకు స్తోత్రములు వందనా చెల్లించుకుంటున్నాం నైనా. ఈ ప్రత్యేకమైన కూడికను మీరు మాకిచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు దీవిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. మరి నా తండ్రి ప్రభా ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మాలో ఉండండి, మీరు అధ్యక్షత వహించండి. నా తండ్రి పాటల చేతును వాక్యం చేతును అయ్యా మీరు ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఈ సమయాన్ని పాద సన్నిధికి అప్పగించుకుంటూ ఎలాంటి ఆటంకం లేకుండా నీ కృపను తోడుగుంచమని ప్రార్థిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ తొందరగా వచ్చి మరి ఇద్దరు 2 పాటలు యూత్ ఎంతమంది అయినా సరే మొగడికి వచ్చి వారు పాట పాడతారు. మనం అందరం కూడా వారితో పాటు కలిసి దేవుని యొక్క నామమును ఘనపరుస్తాం. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును.
యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మనం యేసయ్య నామమును ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మనం యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మనం యేసయ్య నామమును వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయని వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయని జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా
సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకనాథ సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేదీ లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేదీ లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకనాథ సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమేదీ
దేవుడికి వందనాలు. చక్కటి పాటలు పాడి వినిపించిన మరి యవన బిడ్డలకు కూడా ప్రభునామముల వందనాలు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చిన దాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క ప్రత్యేకమైన కూడిక ఎందుకంటే మనం ఆత్మీయకంగా ఇంకా ఎదగవలసిన వారమై ఉండాలని, మన కుటుంబాలను కట్టుకోవాలని. ఆ తర్వాత చూస్తే కూడిక లేకుండా ఏదో అలాగే ఇంట్లో ఉండడము మరి స్త్రీలు అయిన వారికి అది కరెక్ట్ కాదని ఆలోచన చేసి ఈ యొక్క సహవాసం కలిగి ఉంటే బాగుంటుందని దేవుని యొక్క ఆలోచన చేత ఈ కూడిక పెట్టుకోవడానికి దేవుడు సాయం చేశాడు. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. మరి అందరు కూడా వచ్చిన వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. ఈ యొక్క సమయాన్ని మరి అంటే మళ్ళీ వెళ్ళడము ఆలస్యం కాకూడదు అనే ఉద్దేశం చేత ఈ యొక్క సమయంలో మనం వాక్య సందేశాన్ని విందాం. మన మధ్యలో ఉన్న సంధ్యమ్మ గారు ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. చాలా ఆసక్తి చేత మరి దేవుని అడుగుదాము. ఏమంటే ప్రభా వినే బుద్ధిని నాకు పుట్టించు, గ్రహించే మనసును కూడా నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఏదో వచ్చాం కదా కూర్చున్నాం కదా అని కాకుండా ఈ యొక్క సమయము దేవుడు మనకిచ్చాడు. ఎంతో విలువ కలిగిన సమయం ఇది. ఇది పోగొట్టుకోకుండా ఆ మాటల చేత మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రార్థన పూర్వకంగా మనం దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న సంధ్యమ్మ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందిస్తారు. చక్కగా దేవుని మాటలు విందాము. ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. పిల్లలు కూడా సైలెంట్గా చైర్ల పైన కూర్చోండి, అటు ఇటు తిరగకండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన పరలోకం నా తండ్రికి హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నా. మరి దైవజనరాలకి మరి సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన జనాంగం సంఘం అంతా దేవుడు నిజంగా ఆయన పరిశుద్ధాత్ముడే మరి అందరినీ ఏకమనసు ఐక్యత ఇచ్చి నడిపించినందుకు హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రేయర్ చేసుకో. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకం నా తండ్రి దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. మా రక్షణకర్త అయిన యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ మా మధ్య నువ్వు సంచరించిందనుకో నీకు వందనాలు. త్రియేకనాథ, ఈ సాయంత్రం సమయందున ప్రభా ఈ హోరేపు నా తండ్రి చర్చిలో నా ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ స్త్రీల కూటికి నా తండ్రి నేనా ఎంతగానో నువ్వు ఆశ్రయించినావు, దీవించినావు. రుచి చూసి ఎరిగితే యెహోవా ఉత్తముడైన ప్రభా నైనా నీకు స్తుతులు. మరొక మారు నా ప్రభా ఈ మాసంలో నా తండ్రి నేను మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనలు బట్టి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి నేను కీర్తనాకారుడు సెలవిచ్చినట్టు నా ప్రభా చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు నీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానని ఈ దినము నా ప్రభా చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నా తండ్రి నైనా నీ యందు భయభక్తులతో నా ప్రభా నీ సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చుకున్నావు ప్రభా నీకు వందనాలు. నైనా ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నువ్వు ఆశ్రయించినావు, దీవించినావు, నీకు వందనాలు. మన పాటల ద్వారా నిన్ను మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ దినము నా తండ్రి నీకు వందనాలయ్యా. నేను కాదు కానీ నాలో నువ్వు ఉండి నా ప్రభా మనిషి రొట్టె వలన కాదు కానీ నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా నా ప్రభా బ్రతుకుతారని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మరి నేను కాదు కానీ నా నోటిని నువ్వు బోరగా వాడుకున్నా ప్రభా ఈ దినం నాకు మా ఆత్మీయ ఆహారం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నైనా విని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా నా ప్రభా నీ వాక్యంతో నా తండ్రి నైనా మేము అన్ని విషయాల్లోనూ నా తండ్రి వద్దులడుకు నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి అపవాదికి అపజయము నీ బిడ్డలమైన మాకు జయ జీవితం ఇచ్చి సమస్త ఘనత మహాప్రభావాలు పొందుకునమని నజరేయుడు నమ్మదగిన యేసయ్య పుణ్యనామంలో ఈ చిన్ని కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధిలో సమర్పించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చదువుతాను. నేను చదవనా? ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడు. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం ఆలకించడానికి వచ్చాం. దేనికి? దేవుడు మాటలని మనం ఆలకించడానికి ఈరోజు వచ్చాం. భాగ్యవంతులుగాను తన్ను విశ్వాసమందు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నిజమే.
ఈ లోకంలో మనందరం ఎట్లా కనిపిస్తున్నాం? దరిద్రులుగానే కనిపిస్తున్నాం. కానీ విశ్వాసంలో మనం ఎవరు అంట? భాగ్యవంతులు అంట. భాగ్యవంతులు అంటే దానికి ఒక సరిహద్దులు అంటూ ఏమీ లేవు. తన్ను ప్రేమించే వారికి ఎప్పుడైతే మన దేవుడు ఏం చెప్పాడు? 2 ఆజ్ఞలు. ఆయన్ని ప్రేమించమన్నాడు, నిన్ను వలె ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించున్నాడు. ఆ ప్రేమ ఏంటంటే మనం చూద్దాం ఈరోజు. తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటులో ఎవరున్నారు? ఫస్ట్ స్త్రీలమైన మనమే ఉన్నాం. ఎట్లా ఉన్నాం? ఆ రోజు ఐగుప్తుల్లో 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతున్న తన జనాంగాల్ని దేవుడు ఏం చేశాడు? విమోచన కొరకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? ఐగుప్తుల్లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేసుకోవటానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి ఏర్పాటులో ఉన్నామో, దేవుడి యొక్క అభిషేకంలో ఉన్నామో, పిలుపులో ఉన్నామో, అప్పుడు ఏం జరుగుతుంది? సాతాను ఎన్నో అడ్డంకులను తీసుకొస్తుంది. మరి అట్టి మోషేని ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి దేవాది దేవుడు ఏం చేశాడు? స్త్రీలను ఎన్నుకున్నాడు. ఎవరిని అనుకున్నాడు? లోకరక్షకుడికి రావటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మరియమ్మని ఎన్నుకున్నాడు. పాపంలోంచి విమోచన కొరకు ఎవరిని ఎన్నుకున్నాడు? పాపాన్ని భరించడానికి, దానికి విడుదలకి హవ్వని ఎన్నుకున్నాడు. నిజమే, పాపం అంతా మోసింది స్త్రీయే కదా. ఆ తర్వాత దాంట్లోంచి విడుదలకి మరియమ్మని ఎన్నుకున్నాడు. పునరుద్ధానం బలము చూపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మళ్ళీ స్త్రీనే ఎన్నుకున్నాడు. ఆది అంతము ఎవరు? మనమే. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా పాలి భాగస్వమై ఉన్నాం అన్నమాట. ఎట్లా మోషేని ఎట్లా దేవుడు తప్పించాడు అని అంటే 5 మంది స్త్రీలతో తప్పించాడు. ఎట్లా? ఫస్ట్ ఏంటి? నిర్గమకాండము 1వ అధ్యాయంలోకి వెళ్దాం. ఫస్ట్ ఏం చేశాడు? ఐగుప్తు రాజు ఏం చేశాడు? మగపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ కాన్పు పీట మీదే తీసేసామన్నాడు. కానీ అక్కడ ఏం చేశాడు దేవుడు? అతన్ని మరణాన్ని తప్పించాడు. మరణం తప్పించట యెహోవా వశము. తన ప్రణాళికలో మోషే ఉన్నాడు. తన జనాంగాన్ని విడుదలకి 20 లక్షల జనాంగానికి బానిసత్వం నుంచి విడుదలిచ్చి ఆ వాగ్దాన భూమిలోకి నడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఇంకా పుట్ల తల్లి గర్భంలో పడకముందే ఏం చేశాడు? ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏం ఆజ్ఞను? కాన్పు పీట మీద ఎవరైతే ఐగుప్తులు పుట్టి ఉంటారో వాళ్ళని ఏం చేశాడు? చంపేయమన్నారు. ఎవరికి పని అప్పచెప్పాడు? మంత్రసాని షిఫ్రా పూయ 15 వచ్చిన 1:15లో. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి వాళ్ళ ద్వారా కాన్పు పీఠం నుంచే మోషేని తప్పించేశాడు. అడిగాడు, ఏమని అడిగాడు? రాజు, ఎందుకు మీరు హెబ్రీలో మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిస్తున్నాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? మేము ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళం కాము, మేము చురుకైన వాళ్ళం. దేవుని యందు భయంతో ఆ పని చేయలేదు వాళ్ళు. దేవుని యందు భయభక్తులతో ఆ పని చేయలే. నెక్స్ట్ అక్కడికి అందుకు వాళ్ళు దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క మంత్రసానులు వాళ్ళ వంశాన్నంట ఎంత అభివృద్ధి చేశాడంట. మనందరికీ తెలుసు కదా, మన సంఘంలో కూడా ఉన్నారు కదా నర్సింగ్ జాబులు చేసేవాళ్ళు. ప్రపంచంలో నర్సు లేదే డాక్టర్ కూడా ఏం చేయలేడు. ఒక నర్సు ఇస్తేనే ఆపరేషన్ చేయగలడు. అంతగా దేవుడు అప్పుడే ఆశీర్వదించేశాడు, మేలుతో ఎంతో నింపాడనమాట. తర్వాత 2వ అధ్యాయంలో తల్లి, ఈరోజు మనం మెయిన్ ఏంటంటే నేర్చుకునే తల్లి, మోషే యొక్క తల్లి యెకోబెతు. ఆ తర్వాత అతని యొక్క అక్క మిరియాము, 3 అయ్యారు. తర్వాత ఫరో కుమార్తె 4. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు? భార్య సిపోరా. 5 ద్వారా 80 సంవత్సరాల పోరాటంలో ఆ తర్వాత మోషేని ఎక్కడ పంపించాడు? ఆ ఐగుప్తుకు పంపించి ఎర్ర సముద్ర 2 పాయలుగా చేశాడు. స్టార్టింగ్ అంటే ఏంటి? ఆయన యొక్క ప్రణాళిక సిద్ధపడటానికి, మోషేకున్న ప్రతి అడ్డు ఆటంకానికి తొలగించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? 5 రకాల స్త్రీలని. దాంట్లో అన్యురాల్ని కూడా. ఫరో కుమార్తె ఎవరు? అన్యురాలు. అట్టాటి ఆ రీతిలో స్త్రీలని ఎవరిని వదిలిపెట్టలా, అన్యురాల్ని వదిలిపెట్టలా. మనం ధన్యత, యేసుప్రభుని కలిగిన ధన్యత గల మనను కూడా దేవుడు అట్లాగే మన కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. భర్త ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, ఎన్నో ఆటంకాలు, శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎన్నో పోరాటాలు ఉంటాయి. కానీ దేవుడు ఏం చేశాడు? మన స్త్రీలనే ఏం చేశాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని. ఎట్లా కట్టుకుంటుందంటే వాక్యంతోనే.
వాక్యంతోనే ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు మనం మిరియాం యెకోబెతు మోషే యొక్క తల్లి యెకోబెతు గురించి మనం చూసుకుందాం. లేవీ వంశస్థుడు, మా 2వ అధ్యాయము నిర్గమకాండం మొదటి నుంచి చదువుతున్నాను. లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెని వివాహం చేసుకొనెను. లేవీయుడు ఎవరు? మొట్టమొదటి యాకోబు యొక్క యేసేపును పంపించాడు. ఆ తర్వాత యాకోబు యొక్క ప్రతి సంతానం 70 మందితో వెళ్ళి అక్కడ ఏముంది 20 లక్షల సంతానంతో దేవుడు వర్ధిల్లింపజేశాడు. తర్వాత లేవీయుడు అంటే యాకోబుకు లేయాకు పుట్టిన కుమారుడే ఎవరు? లేవి. ఆ లేవీకి పుట్టిన అతను కెహాతు తర్వాత పుట్టిన అతను ఎవరు? అమ్రాముకి భార్య ఎవరు? యెకోబెతు. వీళ్ళకి పుట్టిన బిడ్డ ఎవరు? మోషే. ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు సంతానం నుంచి ఇతను వచ్చాడనమాట. అయితే ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాడిని దాచెను. ఎన్ని రోజులు దాచిందంటే రాజాజ్ఞ ఉంది. ఏమనుంది? మగ పిల్లల్ని పుట్టినప్పుడు ఈ మెయిన్ ఏంటి ఇక్కడ ఉన్నది? ఆ యొక్క కాన్పుపేట నుంచి తప్పించిన తర్వాత రాజు ఏం చేయలేపాడు. ఎందుకంటే ఒకటి ఐగుప్తులు హెబ్రీలు కలిసి ఉండరు. హెబ్రీలు వాళ్ళకే హెల్ప్ చేస్తారు. నర్సింగ్ ఉందనుకో, హెబ్రీలు మంత్రసానులు ఉన్నారుకో వాళ్ళకి మంత్రసాని పని చేస్తారు. అర్థమైందిగా? అట్లాగే ఇక్కడ కూడా ఏమైంది? ఎప్పుడైతే ఈ మంత్రసానులు ఏం చెప్పారు, మేము చాలా చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు మేమేం చేయలేకపోతున్నానంటే మళ్ళీ ఇంకో ఆజ్ఞనే మార్చేసి ఏం చెప్పాడు? ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరూ నైల్ నదిలో వేసేయండి అని. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి? అదే అనమాట. ఈ హెబ్రీల ఎవరికి మోషే ఎవరు? హెబ్రీయుడు అనమాట. పుట్టినప్పుడు ఏమైంది? తల్లి చూసింది. ఎట్లా చూసింది? ఆ పిల్లాన్ని చూసి ఆ 3 నెలలు అంట ఎట్లా ఉంది? సుందరుడై ఉండట చూచి తన బిడ్డను చూడగానే ఆ అందాన్ని, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమని ఆవిడ ఏం చేసింది? వదులుకోలేకపోయింది. ఏం చేసింది? చాలా కష్టపడింది. ఎక్కడ సైనికుడు వచ్చి, ఐగుప్తు సైన్యం వచ్చి ఈ బిడ్డను చూసి నైలులో వేసేస్తాడేమని 3 నెలలు ఒక చిన్న బిడ్డను పెంచడం అంటే అసాధ్యం. సాధ్యమేనా? అసాధ్యం. కానీ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెంచారు. అందుకని వీళ్ళది ఎట్లా పెంచారు అంటే విశ్వాసంతో పెంచారంట. హెబ్రీలు 11వ అధ్యాయము 23వ వచనం ఎవరినుంటే తీసి చదవండి. హెబ్రీలు 11వ అధ్యాయము అది విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునికి భయపడినప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసింది? దేవుడికి మాత్రమే భయపడ్డారు తల్లిదండ్రులు. చూసి ఏం చేశారు? ఆ బిడ్డని 3 నెలలు పెంచారు. విశ్వాసంతో పెంచారు. ఇక్కడ ఏం లేదు. ఎలా పెంచారంటే ఎట్లా ఏడ్చాడు ఆ పిల్లడు, ఏడవకుండాను ఆ స్వరం బయటికి వినిపించకుండా ఎలా పెంచాడంటే మనకు తెలియదు. కేవలం విశ్వాసుల పట్టికలో ఈ తల్లిదండ్రుల పేరు ఉన్నది. యాకోబెతు పేరు కూడా దేవుడు చేర్చాడు. విశ్వాసంతో పెంచాడు అంతే. కానీ ఎంత విశ్వాసం ఉన్నా కూడా శారీరకంగా ఇవి చేయాల్సినవన్నీ చేసింది. 3 నెలలు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఆవిడ వల్ల కాలేదు. 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని, విశ్వాసం ఉంది కానీ 3 నెలల వరకు చేయగలిగింది. ఆ శారీరక రీతిగా అంటే ఈ లోక రీతిలో ఒక తల్లిగా విశ్వాసం కోల్పోలే, కానీ విశ్వాసంతోనే దాచింది. ఆ తర్వాత దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, అది ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తీసుకుంది. దానికి ఏం పూసిందంటే కీలు పూసిందంట. ఈవిడ హెబ్రీ స్త్రీలు ముందే చెప్పారుగా, ఈవిడ ఎంత చురుకైంది కాబట్టి ఆలోచించింది. ఎంత చురుకుదనం అంటే నోహు దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఆదికాండము 6:14 చాలమ్మా. ఆ రోజు నోహుకి ఎవరిచ్చారు ఆ ప్లాను? ఆ ఓడ ఎలా కట్టాలి?
ఎట్లా కట్టాలి, ఏం చేయాలని దేవాది దేవుడు ఇచ్చాడు. ఈవిడికి ఇప్పుడు ఏం తెలుసు? చరిత్ర తెలుసు, తన పితరుల చరిత్ర తెలుసు. ఈరోజు తన విశ్వాసంలో తన ఆత్మీయ కన్నులతో తను అది వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళి ఈరోజు నా బిడ్డను నేను ఎట్లా కాపాడుకోవాలి అంటే ఆఖరి నిమిషం దాకా ప్రయత్నం, తల్లి విశ్వాసంతో ప్రయత్నం చేస్తానే ఉంది. మోషే విషయంలో ఇక ఇంతేలేని ఆ సైనికులకి అప్పచెప్పలేదు. తను కూడా ఏం చేసింది, ఆ రోజు జమ్ము పెట్టి పిల్లాడికి సరిపడా జమ్ము పెట్టి తీసుకుని కీలు పూసింది. ఎందుకు కీలు పూస్తారంటే మొసళ్ళు, నైలు నదిలో ఏముంటాయి, మొసళ్ళు ఉంటాయి. ఆ మొసలి ఆ అది కీలు పూసినప్పుడు అది పట్టుకోలేదనమాట, జిగురు కదా, అది పట్టుకొని జారిపోతుంది అనమాట. అందుకని ఏం చేశా, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, కొడుకు తన బిడ్డ కొరకు ప్రయత్నం చేస్తానే ఉంటుంది. అలాగే ఈవిడ కూడా ఏం చేసింది, ఆ జమ్ము పెట్టి తీసుకున్నది, తర్వాత దానికి జిగటమ్మను పూసింది, కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి వద్దున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అది వీళ్ళ మోషే యొక్క అక్క మిరియాము, ఆ మిరియాన్ని పిలిచింది, నదిలో వదిలేసింది. ఏం చెప్పింది, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది. పొద్దున్న స్కూల్కి వెళ్ళి పిల్లాడు 1 గంట లేట్ అయితే టక్కటక్కడికి ఫోన్ చేస్తాం, ఏంటి మా స్కూల్ బస్సు వచ్చిందా, లేకపోతే తీసుకొచ్చారా లేదా, ఎక్కడ రోడ్డుకి ఎన్ని ఆలోచనలు వస్తాయి. అంటే మనం అనుభవంలోకి వస్తే కానీ ఆ అనుభవం మనకి, ఆ తల్లి అనుభవం మనకి ఈరోజు అర్థం కాదు. అలాంటిది ఏం చెయ్యలేక ఆ జమ్ము పెట్టి ఆ నైలు నదిలో వదిలేసి ఇక కూతురిని పిలిచి, అమ్మ నీ తమ్ముడు పెట్టులో వెళ్ళిపోతున్నాడు, కాస్త నువ్వు చూడు, వానికి ఏమి సంభవిస్తుందో, అంటే ఏ మొసలు వస్తుందో, పైనుంచి ఏ గద్ద వస్తుందో ఏంటో దాన్ని ఒకసారి తెలుసుకొనమని వాని అక్కను దూరముగా నిలిచి ఉండేను. ఆ అక్క కూడా ఏం చేస్తుంది, చూస్తుంది. తనకు మాత్రం ఏం చేయగలదు, తల్లే నిస్సహాయ స్థితిలో ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ తల్లి చెప్పిన మాట మిరియాం విని చూడమందిగా చూస్తూ ఉందన్నమాట. తర్వాత ఏమైంది, ఏం చేసింది తర్వాత, ఒక్క నిమిషం, ఆ సమయంలో ఇంకా తర్వాత వాళ్ళు చేసింది, అక్కను కాపుదల పెట్టింది ఆ ఏటి ఒడ్డున. తనైతే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి ఏం చేసింది, ఆవిడ కూర్చుంటుందండి తల్లి, ప్రశాంతంగా ఉంటుందా, పనులు చేసుకోగలదా, బాధ వేద హృదయం ఏమవుతుంది, విరిగిపోయి మనసు నలిగిపోయింది. కానీ అప్పుడు ఆలోచించింది, ఏం చేసింది, అప్పుడు దాకా పనిచేసింది, తెల్లాలేసింది, ఆ బిడ్డ ఏడవకుండా అది 3 నెలలు కష్టపడింది, కన్నది కష్టపడింది, ఎన్నో చూసింది, 9 నెలలు మోసి అన్నీ చేసింది. లాస్ట్కి ఒక్కటి పని చేసిందండి. ఏం చేసింది, ప్రార్థన చేసింది, విశ్వాస సహితమైన ప్రార్థన. ఏం చేసింది, ఇప్పుడు విశ్వాసం మన శారీరకంగా చేసింది ఇప్పుడు దాకా పని, ఇప్పుడు ఏం చేసింది, ఆత్మ ప్రార్థన అంటేనే ఆత్మతో సంబంధించింది, చేస్తూ ఉంది ప్రార్థన. ఎట్లా చేసింది, అంత బానిసత్వంలో ఉన్న దేశంలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉందా, లేదు కదా. ఆ రోజు నిజంగా ప్రార్థన చేసుకున్నంటే ఆ ఇజ్రాయెల్, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. కానీ వాళ్ళు మూలుగులు విన్నాడని ఉంది వాక్యం. వాళ్ళు మూలుగులిని మోషేని ఈ లోకానికి తీసుకొచ్చాడు దేవుడు, ఆయన ప్రణాళికలకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈవిడ ఏం చేయగలదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు. అందుకని ఏం చేస్తుంది, రహస్యమందు చూచుచున్న నా తండ్రి ప్రార్థన మొదలుపెట్టిందండి. ప్రార్థన ఎట్లాంటిదంటే, ఎలాంటి ప్రార్థన అంటే అది ఆ యొక్క ఎవరికి చెప్పుకోలేని బాధ దేవుడికి మాత్రమే చెప్పుకోగలదు. ఆ ప్రార్థన చేస్తా అంటే దేవుడు ఏం చేశాడండి, చదువమ్మా 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చిన ఆ యొక్క ప్రార్థనను చూసారా, ఏం చేసింది, రాజుల హృదయాల్ని ఆయన చిత్తవృత్తి చొప్పున నీటి కాలువలే. సామెతలు 21:1 వచనంలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టిందో ఆ ప్రార్థనకి దేవుడు ఎట్లా మొదలుపెట్టింది, విరిగిపోయిన హృదయంతో, కన్నీటితో, మనసు నలిగిపోయి ఏమీ చేయలేని స్థితిలో మొదలుపెట్టింది ఆవిడ ప్రార్థన. ఎవరికి మొదలుపెట్టింది, మనుషుల దగ్గర కాదు, ఒంటరిగా ఉండి ఏకాంతంగా రహస్యమందు చూచుతున్న నా తండ్రిని దేవాది దేవుడికి ప్రార్థన చేయటం మొదలుపెడితే దేవుడు ఊరుకుంటాడా. కీర్తనలు 34:18-19 వచనాలు చూద్దాం, ఎవరన్నా చదువుతారా. అది విరిగిన హృదయం. మళ్ళీ చదవమ్మా.
విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. తర్వాత నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి యెహోవా వానిని విడిపించును. చూసారా ఇప్పుడు ఆవిడ అక్కడ ప్రార్థన చేస్తుంది, ఎలాంటి హృదయంతో చేస్తుంది? ఆయన నలిగిన మనస్సు విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తాను. ఆయన ఏమన్నాడా? వదిలేశాడా దేవుడు? వెంటనే ఆయన చెవులు ప్రాణం ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? ఫరో కుమార్తెనే దించేశాడు. ఫరో కుమార్తె ఎవరు? ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఎవరైనా హెబ్రీడు బిడ్డలు ఉంటే నైల్ నదిలో పడేసేయండి అని. కానీ ఇక్కడ ఏం చేశాడు? దేవుడే ఆమె నా సమయానికి అక్కడికి తీసుకొచ్చాడు. మన దేవుడు ఎలాంటి వాడు? శత్రువులు ఎదుట, కీర్తనలు 23లో ఉంది, శత్రువులు ఎదుట నేను భోజనం వల్ల సిద్ధపరుస్తాను. మరి ఇక్కడ హృదయాన్ని మార్చేసి ఫరో కుమార్తెని వెంటనే కిందకి దించాడు. మనం కొన్ని కూడా చూసుకున్నాం. ఎట్లా? ఇదే అని కాదు. ఆ రోజు బబులోను రాజ్యంలో మన 70 సంవత్సరాలు మన ఇజ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు దానియేలు చేశాడు ప్రార్థన. 21 రోజులు ఉపవాసంతో చేశాడు. ఏమైంది? కోరేషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి మీరు వెళ్ళండి, యెరూషలేము మందిరాన్ని కట్టుకోండి. విడుదల ఇచ్చాడా లేదా? ప్రార్థనకి అంత పవర్. ప్రార్థనే ఏం చేయలేడు. దానియేలు ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. శద్రకు మేషకు ఏం చేశారు? ఏం చేయలేడు. కానీ ప్రార్థన ఒక అన్యుడు పారసీక రాజు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించి మీరు వెళ్ళి మళ్ళీ యెరూషలేము మందిరాన్ని కట్టుకున్నాడు. తర్వాత నెహెమ్యా గ్రంథంలో హర్షహస్త అనే రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర నెహెమ్యా ఏం చేస్తున్నాడు? పాత్ర అందించేవాడుగా ఉన్నాడు. కానీ ఆ యూదులందరూ వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా, మందిరం అయితే కట్టారు కానీ ప్రాకారం లేదు, పాడైపోయింది, ఆరాధన జరగట్లేదు, ఆ యొక్క మందిరం అంతా కాల్చబడింది అని చెప్పినప్పుడు ఎంతో వేదన ఎవరికి? నెహెమ్యాకి. అయ్యో, మా యెరూషలేము యొక్క ప్రాకారం లేక, ఏ ప్రాకారం లేని పట్టణం ఏమవుతుంది? పాడైపోతుంది కదా. అయ్యో అని ఏడుస్తాడు. 4 నెలలు ప్రార్థన చేశాడంటండి ఉపవాసంతో 4 నెలలు చేశాడు. చేసినప్పుడు ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఎవరిని లేపడకన్నా హర్షహస్తత రాజుని ప్రేరేపించాడు. ఏమయ్యా నెహెమ్యా, ఏంటి అట్లా ఉన్నావు? దిగులుగా ఉన్నావు ఏంటి? ఏంటో చెప్పు అంటే, అయ్యా ఇట్లా ఉంది నా పరిస్థితి, మా జనాంగం అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారం లేక యెరూషలేము మందిరం అంతా అట్లా ఉన్నది అంటే వెంటనే మొత్తం తాకీదు రాసి నీ పని చేసుకో. 52 రోజుల్లో ఏం కట్టాడు నెహెమ్యా? యెరూషలేము యొక్క ప్రాకారం కట్టాడు. చూడండి ప్రార్థనకి ఎంత బలం ఉందో. ఇక్కడ కూడా ఈవిడ ప్రార్థన చేయగానే ఎవరు వచ్చారు? ఫరో శత్రువుని ప్రేమించు కదా. ఇప్పుడు ఏమైంది? అక్కడి నుంచే ఫరో యొక్క కుమార్తెని దేవుడు ఏం చేశాడు? దింపేశాడు. ఆవిడ హృదయాన్ని ఎవరు మార్చాడు? అయ్యో మా నాన్న ఆజ్ఞ ఇచ్చాడని ఆవిడ అనుకుందా? అనుకోలేదు. ఎందుకు? ఆవిడ హృదయాన్ని ఎట్లా చెప్పుకున్నాడు? ఆయనకి ఇష్టం వచ్చింది, ఆయన చిత్తరు వచ్చి చెప్పిన నీటి కాలువలు అలాగా తిప్పేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ ఫరో తర్వాత 6వ వచనం, ఆమె 5వ వచనం కంటిన్యూ చేద్దాం. ఆమె నాచు పెట్టెలను ఆ పెట్టెని చూసి, నాచులోని ఆ పెట్టెని చూసి తన పనికెత్తే నొకదాన్ని పెంపి దానిని తెప్పించి, మొత్తానికి ఆవిడ చూసిన కంట్లో పడేటి చేశాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ పెట్టెని ఏం చేసింది ఆవిడ? తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీల పిల్లలను ఒకడు. నేను తెలియదా ఈవిడికి? ఫరో కుమార్తె తెలుసు కదా. వీడు ఎవరు? హెబ్రీలు సుందరంగా ఉంటారు, ఈ దాంట్లో లేదు. మనం కూడా ఏంటి దేవుడి బిడ్డలు ఎలా ఉంటాం? కన్నీటి ప్రార్థన చేస్తేనే మన మొహం ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పాడు దేవుడు. అట్లాంటి ఇక్కడ కూడా ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడ గుర్తించింది. ఫరో కుమార్తె ఏమనుకుంది? వీడు ఎవరు కాదు, హెబ్రీల పుత్రుడు. అందుకని ఏం చేసింది? ఎప్పుడు తెరిచిందో, తెరవంగానే ఏమైంది? ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఆ రోజు యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. వేయబెట్టిన తర్వాత ఆయన రూపంతా మారిపోయింది. పునరుద్ధానమని 3వ రోజు లేచి వచ్చాడు. శిష్యులు గుర్తుపట్టలేదు. శిష్యులతోనే వెళ్ళాడు. ఆ రూమ్లో కూర్చున్నాడు, గదిలో కూర్చున్నాడు. వాళ్ళతో పాటు ఏం చేశాడు? రొట్టెని ఎత్తి పెట్టుకుని ఆశీర్వదించి విరిచాడు.
ఏమైనాయి? శిష్యుల కళ్ళు తెరిచి. ఇక్కడ కూడా ఈవిడ బాక్స్ తెరిచిందో లేదో, ఈవిడలో ఏమొచ్చింది? కనికరం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఈ చిన్నపిల్లడు ఏడుస్తున్నాడు అంటే వీడు కూడా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలి మనం. ఆ ఏడుపుకి ఏమైంది? ఆవిడలో కనికరం వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు? నేను కనికరంనే, బలిని కోరట్లా, కనికరం కోరుతున్నాడు. ఇక్కడ ఫరో రాజు ఏం చేశాడు? బలిని కోరాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరాన్ని కోరుతున్నాడు. ఎంత అద్భుతం కదా, అవునా? ఆ తర్వాత అపోస్తల కార్యం 16, 18, 14 చూసుకుందాం. అపోస్తల కార్యం లేదమ్మా, 16, 14. అక్కడ ఏం చేస్తున్నాడు పౌలు గారు? ఆ సముద్రపు ప్రాంతంలో ఉండి ఆ తిరుతయ్య ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో సో దేవుడు మాటలు చెప్తున్నాడంట. అక్కడ ఏమైంది? తిరుతయ్య అనే పట్టణపు వస్త్రాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు లూదియానా. ఆవిడేంటి? ఒక వ్యాపారం చేసుకుంటుంది. అదే దాన్ని ఏమంటారమ్మా? పొడి, ఊదారంగు పొడిని అమ్ముకుంటుంది. ఆవిడ బిజినెస్, వ్యాపారస్తురాలు. వ్యాపారం చేసుకుంటుంది. ఎవరి మాటలు వింటుంది? ఇక్కడ పౌలు గారి మాటలు వింటుంది. పౌలు గారు ఇక్కడ సువార్త చెప్తున్నాడు, అవి వింటుంది. వినంగానే చెప్పిందేమో పౌలు గారు, హృదయం తెరిచింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఫరో కుమార్ ఈవిడ పెట్టి తెరంగానే ఈవిడ కనికరం పెట్టింది ఎవరు? ఈవిడ హృదయాన్ని కూడా తెరిచాడు కదా దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. మనం కేవలం దేవుడు, ఇప్పుడు మన దేవుడు మాటలంటే మన హృదయాలన్నీ తెరుచుకోలేవా? ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ తెరిచాడు. ఆ రోజు చక్కగా ఆ ఫరో కుమార్తె ఎప్పుడైతే ఆ జమ్ము పెట్టిని తెరిచిందో లేదో అక్కడ కార్యం చేశాడు. కనికరం అనేది ఆవిడలో పెట్టాడు. తెలుసు ఆవిడికి, ఆజ్ఞ తెలుసు. ఇతను ఇప్పుడు పుట్టిన పిల్లాడు ఎవరు? హెబ్రీయుడు అని తెలుసు. అయినా ఆత్మకార్యం ఎవరు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా. ఓ ఇజ్రాయేలు, నీకు భాగ్యం ఎంత గొప్పది. పాట కూడా పాడుకుంటాం కదా మనం. అలాగే ఇక్కడ ఏమైంది? అక్కడ వెంటనే అక్కడ కార్యం దేవుడు తప్పించాడనమాట. ఆ తర్వాత చూసుకుందాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా నేను. చూడండి తల్లి ఎలాంటిదంటే, కుమార్తెని ఎలా పెంచింది? జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశంలో పెంచింది. ఈవిడ ఏం చేసింది? వెంటనే హెబ్రీ స్త్రీ ఎవరు? చురుకైన వాళ్ళు. ఈవిడలో కూడా చురుకుదనం ఉందా? తల్లిలో చురుకుదనం ఉంది. అక్కడ షీఫా ఫ్రూయాలో కూడా ఏముంది? చురుకుదనం ఉంది. ఇక్కడ మిరియాంలో కూడా ఏముంది? వెంటనే ఆలస్యం చేసిందా? ఇంకెవరన్నా వస్తారో అని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫరో కుమార్తె ఏముంది? వీడిని పెంచుటకు హెబ్రీ స్త్రీలు నేను తీసుకురాను ఒక దాదిని. అందుకని మా అమ్మని తీసుకురాను అందా? మనమైతే అంటాం మా అమ్మ ఉంది గవాల్ని, ఆ ప్రేమను తట్టుకోలేక వెంటనే అంటాం. కానీ ఎంత చిన్నది, 13 సంవత్సరాలు మిరియాంకి. తను చూడంగానే ఏముంది? ఒక్కటే మాట ఉంది, నేను వెళ్ళి తెలుసు తనకు కూడా హెబ్రీల స్త్రీ బిడ్డలకి పాలిస్తారు. ఐగుప్తులకు చెప్పా కదా, ఐగుప్తులు హెబ్రీలు కూర్చుని భోజనం కూడా చెయ్యరు. కాబట్టి అక్కడ ఏం చెప్పింది? ఎంత తెలివిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని. అంటే ఆ తల్లి పెంపకం అట్లా ఉన్నది. ఆ మిరియంని ఎట్లా పెంచింది? చురుకుగా పెంచింది, జ్ఞానం కలిగి కృపగల ఉపదేశంలో పెంచింది తల్లి. తర్వాత చూద్దాం. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. వెంటనే వెళ్ళిపోయింది తల్లి దగ్గరికి. ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది, బాధ వేదన ఉంది. అలాంటి తల్లిని పిలుచుకొచ్చింది. ఆ చిన్నది వెళ్ళి ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును. ఇక్కడ చూడండి, ఈ బిడ్డను తీసుకుని పోయి ఎవరి కొరకు పెంచమంది? నా కొరకు. నేను పెంచుకుంటానమ్మా అంటే మళ్ళీ నైల్లోనే వెళ్ళిపోతాడు బిడ్డ. కానీ ఆ ఫరో కుమార్తెలు ఎలా పెట్టాడు దేవుడు? నా కొరకు పెంచాలి. అంత రాణి రాజుగారి కుమార్తె ఒక చిన్న పిల్లాడి పాలిచ్చేది కూడా లేదు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు హెబ్రీ బిడ్డలకే
పాలు ఇవ్వాలి అక్కడ. ఆ రోజుల్లాగా మనలాగా ఇన్స్టెంట్ పాల ప్యాకెట్లు ఏం లేవు, పాల పౌడర్లు అవన్నీ ఏం లేవు, బాటిల్స్ అలాంటివి ఏమీ లేవు. అక్కడ ఉన్నది ఏంటి? విశ్వాసం, ప్రేమ, ప్రార్థన. ఇక్కడ కూడా ఏమైంది? వెంటనే ఫరో కుమార్తె ఆ బిడ్డని తీసుకెళ్ళింది. నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. తన కొడుకు అన్నప్పుడు ఎక్కడ కొడుకుంటే అక్కడ ఏముంటుంది? ఐశ్వర్యం. తన కొడుకు ఉన్నారంటే తన కొడుకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండాలి? అసలు ఇజ్రాయేలు ఐగుప్తులు ఎలా ఉన్నారు? బానిసత్వంలో ఉండి కనీసం తినటానికి తిండి లేని స్థితిలో ఆ ఫరో పెట్టి ఎంత బాధల వ్యాధంలో ఉన్నారు. తిండి కూడా తిన్నిచ్చేవాడు కాదు. ఎప్పుడు చూసినా మట్టి దాన్ని ఏమంటే ఇటుకలు చేసుకుంటూ కీర ముక్కలు తిని తెలుసు కదా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మోషే చూడండి 3 నెలలకే తల్లిదండ్రులను ఏం చేస్తున్నాడు? పోషించు. అక్కని అహరోను అన్నని తల్లిదండ్రులను కూడా ఈడన్నీ తాగేది మా ఆయన తిన్ని తాగుంటాడు పాలు రోజుకి, అంతే కదా. పాలు తాగి వీళ్ళందరికీ ఏం చేశాడు? పోషించాడు. అందుకని శత్రువుల చేత భోజన బల్ల సిద్ధం. 3 నెలలకే దేవుడు మోషే చేత కుటుంబం అంతా ఐగుప్తులో అంతగా పోషించబడిన ఏ ఫ్యామిలీ కూడా లేదు. జీతం ఇచ్చి ఆవిడ మళ్ళీ జీతం ఇచ్చింది. తర్వాత ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. పెద్దవాడు ఎంత టైం? 3 నెలలకే ప్రార్థనతో ఇంత సాధించింది కదా ఆ స్త్రీ, అవునా? మోషే తల్లి 3 నెలలకే సాధించింది. పెద్దవాడైన తర్వాత అంటే ఇంకేం సకల విద్యలో నేర్పగల మన ఇజ్రాయేల్ దేవుడి గురించి ఎంత బోధించి ఉంటుందో చూడండి. సిద్ధపరిచిందా లేదా? ఎట్లా? నేను తల్లిని విడిచిపోను అనకుండా, ఇప్పుడు పెద్దాడేదాకా ఉంటే నేను పోనమ్మా అనాలి కదా. నేను పోను ఫరో దగ్గరికి అనాలి, ఫరో తల్లి దగ్గరికి. కానీ ఇక్కడ ఎలా పెంచింది? ఫరో కుమార్తె ముందేం చెప్పింది? నా కొరకు వీడిని పాలిచ్చి పెంచు, నేను జీతం కూడా ఇస్తానంది. అంటే ఎవరి కొరకు? నేనయ్యా, నేను కాదని చెప్పాల. ఆ తల్లి ప్రేమకి హత్తుకోకుండా నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. నువ్వేం చేయాలి? 430 సంవత్సరాలు ఐగుప్తుల్లో బానిసత్వంలో ఉన్న వాళ్ళందరికీ విడుదల కొరకే దేవుడు నిన్ను బతికిచ్చాడయ్యా. నువ్వెవరికి అక్కడ ఉండాలి. ఎంత ఆ రోజు హన్నా కూడా ఎలా పెంచింది? మొదటి సమయాలు చూసుకుందాం. 21వ అధ్యాయము మొదటి సమయాలు 1:24 చదువుకుందాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం. అప్పుడు ఆ హన్నా గురించి అందరికీ తెలుసు కదా. సమూయేలు హన్నా ఏం చేసినప్పుడు ఆ పిల్లాన్ని 3 సంవత్సరాలు అప్పటిదాకా మందిని కూడా వెళ్ళలేదు ఆవిడ. ఎందుకు? దేవుడికి మొక్కుకుంది ఆవిడ, నేను నీకు నా బిడ్డని ఇచ్చేస్తాను, నువ్వు నాకు బిడ్డని ఇచ్చావు, నేను నీకు ఇచ్చేస్తాను. అందుకని 3 సంవత్సరాలు కూడా ఎట్లా పెంచింది? నువ్వు మందిరంలో ఉండాలి, యాజకత్వం చేయాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి అనే పెంచింది, అవునా? తర్వాత 28వ వచనం చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అది తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు అనగానే ఏం చేశాడు చూడండి సమయాలు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. తల్లి నోట్లోంచి మాట ఇంకా పూర్తిగాల ఠాంగని మొక్కేశాడంట. మనం మన పిల్లల్ని మాస్టర్ గారు వస్తున్నారు ప్రైజ్లో చెప్పరా అంట. మా బిడ్డలు మన మాట వింటున్నారా ఏంటి? ఆ తల్లి తర్ఫీద్ ఆవిడకి 3 సంవత్సరాలకే ఏం చేశాను? ఒకటే మాట, కూర్చుంటే నువ్వు మందిరంలో ఉండాలి, షీలోహు మందిరంలో ఉండాలి, నుంచుంటే మందిరంలో ఉండాలి. ఆడు ఏం చేసినా కూడా ఓహో ఆ ఫిక్స్ అయిపోయి ఉంటాడు సమయాలు. ఆహా నా వల్ల కాదు, మా అమ్మ దగ్గర నాకు లేదు, ఛాన్స్ లేదు, మా అమ్మ దగ్గర నేను పెరగటానికి ఛాన్స్ లేదు, నేను ఎక్కడ ఉండాలి? షీలోహు మందిరంలో నేను. నన్ను ఏం చేసింది దేవుడికి? ఇక్కడ కూడా ఈవిడ ఏం చేసింది? ఏం చెప్పింది? నువ్వు ఫరో కుమార్తె దగ్గర నువ్వు పెరగాలి, దేవుడి చిత్తం నెరవేర్చాలి. అందుకని హ్యాపీగా వెళ్ళిపోయాడు. మోషే కూడా వెళ్ళిపోయాడు, పెద్దాడైంది, అప్పగించేసేసింది. హన్నా కూడా ఏం చేసింది? 3 సంవత్సరాలు పాలు విడిచేదాకంటే 3 సంవత్సరాలు తాగుతారు అంతే కదా. తర్వాత ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి
వీళ్ళందరూ ఎలాంటి హన్న ఏం చేసింది? ప్రార్థన, బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఇప్పుడు ఈవిడ కూడా యకోబేతు కూడా ఏం చేసింది? మోషే గురించి ప్రార్థనే. రోమా 11:23 చూద్దాం. రోమా పత్రిక 11:23. రోమా 11:23. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల విశ్వాసము కానిది ఏదో అది పాపము. ఆ వచనం నేను తప్పు చెప్పానా? సారీ, చూడండి. రోమా పత్రిక 11 సారీ 14 అండి. 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసింది? ప్రార్థన విశ్వాసంతోనే చేసింది, పెంపకము విశ్వాసంతోనే చేసింది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండటకు అసాధ్యం. ఈవిడ ఇవన్నీ ఏం చేస్తుంది? కేవలం విశ్వాసమే. ఆ విశ్వాసం, ఈవిడ యొక్క విశ్వాసం ఏం చేసింది? ఈవిడ్ని భాగ్యవంతురాలు చేసింది. మరి చిన్న 3 నెలల బిడ్డతో పోషించబడిందా లేదా కుటుంబం? ఏమైనా కొరతుందా? ఎంత చేసినా ఇంకా మిగులుతానే ఉంది. గంపల పిండి బుడ్డిలోనే తరిగిపోకుండా అంత చక్కగా ఈవిడ మరి చేసింది. ఇప్పుడు మనం కూడా మన కుటుంబాల్లో మనం ఉన్నాం అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా మన పట్ల దేవుడి చిత్తం ఏంటి, మనం ఎలా ఉండాలి? ఫస్ట్ విశ్వాసం. దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వాళ్ళ పట్ల దేవుడు ఏమైనా చేయటానికి సంబంధం. మన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అర్థం చేసుకుని భర్త ఉండొచ్చు, తాగుబోతులు ఉండొచ్చు, అక్రమ సంబంధాలు ఉండొచ్చు, అర్థం చేసుకుని బిడ్డలు ఉండొచ్చు. మన వేదన కన్నీరు కారుస్తున్నా వాళ్ళకి అర్థం కాని పెంపకాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే అప్పులు ఊబిలో ఉండొచ్చు. ఎంతమంది అప్పులు చేసి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి కదా. ఎన్నో కుటుంబాలు, సమాధానం లేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ నేనేం చెప్పానంటే ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మనం దేవుడు ఎక్కడ కుటుంబాన్నే ఆశీర్వదించాడు. కుటుంబం అంటే దేవుడికి అంత ఇష్టం. దేవుడు ఏమన్నాడు? దేవుడు జతపరిచింది ఏ నరుడు విడదీయలే. విడిపోయింది అంటే మనం విడదీసుకుంటే ప్రార్థన లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, విడాకులు అయిపోతున్నాయి, గొడవలు అయిపోతున్నాం, ఎక్కడాలకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, బిడ్డలు అనాథలు అయిపోతున్నాయి. మన కుటుంబంలో కూడా బిడ్డలు కూడా యవనస్తులు కూడా మన మాట వింటలేదు. ఎట్లా? మన చిన్న బిడ్డలు ఈరోజు బయటికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి వస్తున్నారు తెలియదు, ఫోన్ వచ్చా ఏమవుతుంది? ఆ స్కూల్ కింద ఎవరున్నారు, స్కూల్ బస్సు కింద ఎవరున్నారు? మన బిడ్డే. బయటికి వెళ్ళి ఆడుకుందామంటే ఏముంది? కుక్క కాటు. చెప్తున్నా, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో ఉందా ఏమన్నా కాపుదల? కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. మనకి ఏంటి ఇప్పుడు మనకి ఏం అవసరం? ముఖ్యంగా దేవుడి బిడ్డలు, దేవుడి తెలిసింది మనకేంటి? 1 దేవుని ప్రేమించాలి, 2 విశ్వాసంతో ఉండాలి, 3 అంటే మనం ఎంతవరకు అంటే చెయ్యగలిగినవంతా ఈవిడ కూడా ఎంతవరకు చేసింది? 3 నెలలే. ఎంతవరకు చేయగలిగిందో అంతవరకే చేయగలిగింది. తర్వాత ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేసింది? హృదయం విరిగిపోయి మనసు నలిగిపోయింది, కన్నీటి ప్రార్థన చేసింది. ఎలా చేసింది? మనం కూడా చెప్తాం, పాస్టర్ గారికి చెప్తాం, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, ఓకే కాదంటలా. కానీ నువ్వెప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తావు? నీ భర్త గురించి, నీ ఇంట్లో అవస్థతల గురించి, అక్కర్ల గురించి, నీ బిడ్డల గురించి, నీకు వచ్చే నింద గురించి, నీకు వచ్చే అవమానం గురించి, నీకు ఇచ్చే శోధనలను, నీ శ్రమలను నువ్వేం చేస్తున్నావు? పాస్టర్ గారికి చెప్పాం, ఫోన్ చేసి సంఘానికి చెప్పాం అంటే కుదరదు. ఇవన్నీ ఏంటి? సపోర్ట్. నువ్వు చేసే ఏకాంత ప్రార్థనకి ఏమవుతుంది? సపోర్ట్. జ్ఞానవంతురాలంతా ఇల్లు కట్టుకుంటున్నాయి. యెహోవా ఇల్లు కట్టించిందే కట్టువని ప్రయాసం వ్యర్థమా? ఆయన పని ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కడతాను అంటున్నాడు, అంతే. నువ్వు ప్రార్థన చెప్తే ఎట్లా కడతాడు? ఎలాంటి సమస్య అయినా సర్వశక్తిమంతుడికి అసాధ్యం ఏది? ఎందుకంటే మారా జీవితాన్ని మరింతగా మార్చింది దేవుడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కుమ్మరించిన దేవుడు, పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా కాచి కాపాడిన దేవుడు. ఈరోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు మన పట్ల కూడా, ఆ రోజు శరీర రీతిలో ఎంతో బాధపడ్డారు ఇజ్రాయిలు, కానీ ఈరోజు ప్రేమగలైన యేసు ప్రభు మన కోసం ప్రాణమే పెట్టాడు.
ఆయన ఏమంటున్నాడు? ప్రేమతో చెయ్యి. ప్రేమ ఎప్పుడు వస్తుంది? నా బిడ్డ జీవితం ఇట్లా అయిపోతుందని విరిగిపోయినప్పుడు, హృదయం నలిగిపోయినప్పుడు, అయ్యో నా బిడ్డ గురించి అందరూ ఇలా చెప్పుకుంటున్నాడే, నా బిడ్డ యవ్వనేచ్ఛలో పడిపోతున్నాడే, మోసపోతుంది నా బిడ్డ, ఈ లోకంలో ప్రేమలో పడిపోతుందే, నా బిడ్డ బయట స్కూల్కి వెళ్ళి వస్తాడో లేదో తెలియట్లేదే. ఉంది, విశ్వాసం ఉంది. కానీ మన తల్లులమైన మనం స్త్రీలమైన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా అంటే రహస్యం ముందు చూస్తున్న నా తండ్రి, రహస్యంగా ఉండాలి. ఒక్క గంట కూడా అక్కర్లేదండి, అరగంట చాలు. అందుకనే ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడు? రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా. యేసుప్రభు ఏమన్నాడు? నా కొరకు ఏమి ఏడుస్తారులే అమ్మా, ముందు నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజు ఏంటంటే ఆ రోజు అంత గొప్ప ప్రవక్త మోషే ప్రవక్త అయ్యాడంటే తల్లి ప్రార్థన. ఈరోజు మన బిడ్డల యొక్క భవిష్యత్తులు బాగుండాలంటే మనం అందరం కోరుకుంటాం. ఎట్లా? దేవుడు గొప్పవాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, విశ్వాసం ఉంది. కానీ అన్నీ ఉన్నాయి. సాతాను కూడా ఏంటి? అన్నిట్లోనూ ఓకే అంటుంది, ప్రార్థన మాత్రం చేయనీదు కదా. అవునా? ప్రార్థన చేయనీదు. కానీ కావాల్సింది ఏంటి? అక్కడ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరిగి సొలిసిన హృదయంతో చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, అనుకున్నది సాధించే వరకు చేయాలి. మన కుటుంబాలు మన నమ్మి మనకు ఒక భర్తలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, అత్తగారిని ఇచ్చాడు, ఆడపడుచులను ఇచ్చాడు, బంధువర్గాలను ఇచ్చాడు, అన్నిటికంటే ముందు ఒక మంచి సేవకుని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. మన ప్రార్థనేనండి. ప్రార్థనకి మించింది ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో మన పట్ల, నేను కూడా మీలోని ఒకదాన్ని, ప్రార్థన కొదవగా ఉంది, అంతకు మించి ఏమీ లేదు. ఆ రోజు యోబేతు చేసింది ప్రార్థన. చెయ్యగలిగింది, శక్తి చేత బలం చేత చాలా వరకు ట్రై చేసింది. ఆఖరి కూతుర్ని కూడా కాపుదలు పెట్టింది. ఏమైనా చేయగలిగిందా? చేయలేదు. తర్వాత చేసిన ప్రార్థనకి రాజుల హృదయాలనే నీటి కాలే చొప్పున తిప్పేశాడు. మన ముందు కోరేష్ ఉన్నాడు, అర్థహర్షస్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు? యెరూషలేము మందిరాలు కట్టారు ప్రార్థనతో. యెరూషలేముకి ప్రాకారాలు 52 రోజుల్లో కట్టేశాడు నెహెమ్యా. మరి ఈరోజు మనం ఎందుకు మన కుటుంబాలు మనం కట్టలేం? మన కుటుంబం ఎంత అండి? భార్య భర్తలు 2 బిడ్డలు, అంతే కదా. ఒక అత్తారు, ఒక మామ, ఏమైనా 10 మంది ఉన్నారా? మరి ఎందుకు మనం కట్టుకోలేం? ప్రార్థన కొదవగా ఉంది, ప్రార్థన చేసుకోవాలి. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకం నా తండ్రి దేవా, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి నైనా మా హృదయాల్లో నా తండ్రి మంచి నేలగా నువ్వు నా తండ్రి ప్రార్థన ఇత్తనం ఈరోజు నాటినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి దేవా, నీకు మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన నా తండ్రి నైనా ఆత్మీయ తండ్రిని బట్టి, ఆత్మీయ తల్లిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఈ దినం నా ప్రభువా, నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డను కూడా నా ప్రభువా నైనా నీకు నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానని నా ప్రభువా. ఎలా ప్రార్థన కూడా చెయ్యాలో ఆ రోజు యేసయ్య శిష్యులకి నేర్పాడు. రహస్యం మందు చూస్తున్న నా తండ్రిని. అవును ప్రభువా, ఎన్నో విషయాలు చెప్పుకోలేము, ఆ బాధే వేరు, నలిగిపోతూ ఉంటుంది, ఎన్నో అవమానాలు అయినా కూడా నువ్వు ఒక్కటన్నావు, నువ్వు నాకు చెప్పంటున్నావు ప్రభు. ఈరోజు ఇక్కడ ప్రతి బిడ్డ యొక్క సమస్య నీకు తెలుసు, ఇరుకు తెలుసు, ఇబ్బంది తెలుసు, వ్యాధి తెలుసు, బాధ తెలుసు. నా తండ్రి నైనా కృంగిపోయిన ఉన్న బిడ్డలు ఉన్నారు. నైనా నీకు ఏం చేయాలో ఆలోచన కూడా లేని బిడ్డలు ఉన్నారు నా ప్రభు. కానీ నీ అందు విశాంతంతో ఈరోజు నీ సన్నిధికి వచ్చి ఉన్నాను నా ప్రభు. కనికరించు. ఆ రోజు నా ప్రభు మోషేని చూసినప్పుడు ఫరో కుమార్తెలో కనికరం చూపించు. మమ్మల్ని బళ్ళు అడగటం లేదు, వెండి బంగారాలు అడగటం లేదు, నీకు మొరపెట్టమని అడుగుతున్నా ప్రభు. అందరి హృదయాలను నువ్వు చూస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మను నువ్వు తెరిచావు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి సమస్యలు ఉన్నాయి. కాలేజీకి వెళ్ళే బిడ్డలకు సమస్యలే, చిన్న బిడ్డలకు సమస్యలే. నేను ముఖ్యంగా ఇంటి ఇల్లాలు నా ప్రభు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది నా ప్రభు. కానీ ఈరోజు మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినావు. నేను నువ్వు ప్రార్థిస్తే చాలు నాయన, నీకు వందనాలుగా. నీతిమంతులు ప్రార్థనను ఆలకిస్తానన్న ప్రభు, నీకు వందనాలుగా. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకమైన ప్రభు, వాటిలన్నిటి నుంచి తప్పిస్తాను వాగ్దానం కూడా ఇచ్చినావు కదా ప్రభువా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
అప్పుల్లో ఉన్నారన్న ప్రభు, వ్యాధుల్లో ఉన్నారన్న ప్రభు, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా నా తండ్రి నైనా చెప్పుకోలేను నైనా, కన్నీటి బాధలో ఉన్నారా, కృంగిపోయి ఉన్నారా నైనా, నీకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నైనా. నీ సన్నిధిలో మేము నా తండ్రి ఉండి ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు నైనా నీకు స్తుతిస్తూ మా ప్రార్థన ఆలకిచ్చి జాబ్ ఇచ్చే దేవుడు నైనా. నువ్వు అడిగినా నువ్వు మాకు సెలవిచ్చిన వాక్యానుసారంగా నా ప్రభు అడిగినవన్నీ కూడా పొందుకొనమన్నావు నా ప్రభు, పొందుకుని ఉన్నామని నమ్మమన్నావు నా ప్రభు. నేను అట్టి విశ్వాసంతో ఈ దినము నా తండ్రి నేను ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించినామని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ హెచ్చిస్తూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నా ప్రభు నువ్వు తృప్తిపరిచినా నా ప్రభు నీకు వందనాలయ్యా. నేను ఇది మొదలుకుని మేము నా తండ్రి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నా ప్రభు, ఎలాంటి నా తండ్రి ప్రాబ్లం నా తండ్రి నైనా ఉన్నా కూడా నా ప్రభు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు మాకు నా తండ్రి నువ్వు జాబ్ ఇచ్చే దేవుడే ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ హెచ్చిస్తూ నజరేయుడు నమ్మదగిన యేసయ్య పుణ్యనామంలో ఇచ్చిన కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధిలో సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికి వందనాలు. చక్కటి సందేశం అందించిన అమ్మ కూడా నిండుగా వందనాలు. నిజంగా తల్లి మరి ఏం చేయాలో మరొకసారి మనకు జ్ఞాపకం చేశాడు దేవుడు. మర్చిపోకూడదు, ప్రార్థన చేసేవారుగా ఉండాలి కుటుంబాన్ని కట్టుకోవడానికి. మరి చూసినట్టుగా అయితే మోషే గారు తల్లి గారు 3 పిల్లలు ఇచ్చారు దేవుడు. వారిని ఎలా కట్టుకుంది, ఎలా జ్ఞానం చేత మరి వారిని పెంచిందో మనకు తెలుసు. చరిత్రలో నిలిచిపోయేంతగా వారు భయభక్తులు, వారి ఆత్మీయత మరి బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు కదా. అహరోను, తర్వాత మిరియాము, మోషే, వీరు మరి చూసినట్టుగైతే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే దాంట్లో వాళ్ళ మరి బలమైన హస్తం ఉంది. వారికి ఎవరున్నారు తోడు అంటే దేవుడు. మరి వారి ముగ్గురిని కూడా ఎంత చక్కగా ఆత్మీయతలో పెంచిన ఒక తల్లి మన కుటుంబాలను కూడా పిల్లలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా చేయకుండా భయభక్తులు కలిగిన వారుగా పెంచేవారుగా ఉండాలి. మరి అంటే ఇంతకుముందు మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఎలాగ ఉండేవారంటే అమ్మ చుట్టే తిరిగేవారు, అమ్మతో పాటే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళిన అమ్మలు ఏంది పిల్లలు ఉండేవారు కాదు. కానీ ఈ రోజులలో ఏమైందంటే పిల్లలు ఎవరు చుట్టూ ఉంటున్నారంటే ఫోన్ చుట్టూ ఉంటున్నారు. ఎవరు ఇస్తున్నారో ఫోను పిల్లల కంటే తల్లిదండ్రులే ఇస్తున్నారు, తల్లే ఇస్తుంది. అంటే ఊరికి నా మధ్యలోకి వస్తుండు డిస్టర్బ్ చేస్తున్నాడని ఒక ఫోన్ ఇచ్చి అక్కడ కూర్చొని పెడితే ఇంకా ఆ పాప ఏం చేస్తుందంటే తల్లిని కూడా మర్చిపోతుంది. అయితే తల్లికి బిడ్డకు దూరము అక్కడి నుంచి మొదలవుతుంది కనుక అలా కాకుండా మరి పిల్లలకు ఫోన్ ఎంత మాత్రం కూడా ఇవ్వకుండా వారిని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఎక్కడ ఉండకూడదని మరి అన్నను కూడా మనకు జ్ఞాపకం చేయడం జరిగింది. నిజంగా 3 సంవత్సరాలు ఉన్న సమయలు దేవుడు మందిరంలో మోకాలు మరి వంచి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరు చేయాలంటే తల్లి బాధ్యతనే. తల్లే పిల్లల విషయంలో పెంచే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రార్థన కలిగి ఉండాలని మరి ఇంతవరకు మనం వాక్యం విన్నాము. మరి దాని ప్రకారంగా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవలసిన వారమై ఉన్నాం. ఎక్కువగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన ఒక మాదిరి మనం చూపించాలి పిల్లలకు. తర్వాత ఒక మార్గంలో నడిపించే బాధ్యత మనది. పౌలు గారు అంటారు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మనము ఒక తల్లిగా మనం ఏం చేయాలంటే యేసును పోలి నడుచుకోవాలి. మన పిల్లలు మనను పోలి నడుచుకున్నంత ఆత్మీయత పెంచుకునే వారుగా ఉండాలి. ఏ విషయంలోనే అయినా సరే మొట్టమొదటిగా టీచర్ ఎవరంటే మనమే, తల్లి అని చెప్తున్నట్లుగా ప్రతిదీ నువ్వు మాట్లాడే మాట కావచ్చు, నువ్వు చేసే పనులు కావచ్చు, ఏదైనా కానీ మరి నీలో ఒక ఆత్మీయత అనేది నీ పిల్లలు గ్రహించేటట్టుగా ఉండాలి. ఎక్కువ మట్టుగా ఇంట్లో స్త్రీలు అబద్ధాలు వాడే విషయంలోనే కావచ్చు, లేకుంటే ఇతరులను దూషించే విషయంలోనే కావచ్చు, లేకుంటే సనుగుకునే విషయంలోనే కావచ్చు,